There is. Oh, so beautiful. From the. Oh, Wow. so nice. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. క్రాబీ నిజంగా చిన్న ఐలాండ్ కానీ చాలా బాగుంది, స్పేషియస్గా ఉంది, లగ్జరీగా ఉంది, చూసినంత రిచ్గా ఉంది, ప్లెజెంట్గా ఉంది. కానీ ఏంటంటే ఇప్పుడు మేము వచ్చిన సీజన్ వచ్చి మే మంత్. ఇక్కడ యాక్చువల్గా టోటల్ ఖాళీగా ఉన్నాయి, అన్ని పబ్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ, షాపింగ్ మాల్స్ కానీ. ఎందుకనో అర్థం కావలేదు. అయితే ప్లస్ హాట్ క్లైమేట్ అనుకుని వస్తే వర్షం పడుతుంది. అదొక స్పెషల్ సర్ప్రైజ్ లాగా ఉంది ఇది కూడా. హాయ్, వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనకి డే 2. మనం ఫస్ట్ రోజు వచ్చి జన్యోదయం అండి. డే 1 వచ్చి మనం క్రాబీలో వచ్చి రెస్ట్ తీసుకున్నాము. క్రాబీ టైంలో వచ్చి మనకి 6:45 అయింది. మనకి మన ఇండియన్ టైంకి వచ్చి 1.5 hours ఉంది. సరే బ్రేక్ఫాస్ట్ తిందామని చెప్పి నేను ఎర్లీ మార్నింగ్ వచ్చాను. ఇక్కడైతే బ్యూటిఫుల్గా ఒక వెదర్ ఉంది. చూడండి ఎలా ఉందో. వావ్, లొకేషన్ మాత్రం హైలైట్గా ఉంది. చూడండి బీచ్. ఓకే, వావ్, సో నైస్. దిస్ ఏరియా బ్రేక్ఫాస్ట్. ఓకే, బ్రేక్ఫాస్ట్లో వచ్చి కాఫీ, హాట్ వాటర్, టీ, కాఫీ, జ్యూసెస్ ఉన్నట్టుంది. ఆరెంజ్ జ్యూస్, మిల్క్, ఫ్రెష్ మిల్క్, బ్రెడ్. ఇవి వచ్చి స్వీట్స్ ఉంటున్నాయి. దిస్ వన్. Oh, so nice. Vegetarian food, chicken hum. సో ఇది మన బ్రేక్ఫాస్ట్ కూడా ఉంది. ఇదేంది ఇది? ఫుడ్ ఈజ్ నాట్ అలౌడ్. టమాటో, yes, mama. Okay, thank you. This one, open. Okay, what is this? Chicken. Egg, fried rice, egg. Let us see. Steam rice, కేక్స్, బ్రెడ్. సో ఇది మన బ్రేక్ఫాస్ట్. మనం ఏదైనా తినచ్చు. సో మనం మొదలు పెట్టేద్దాం. మన వాళ్ళు రావాలి. బ్యూటిఫుల్ లేడీస్ ఇద్దరు. చూద్దాం ఎలా ఉన్నారు వీళ్ళు. గుడ్ మార్నింగ్. టుడే వెరైటీ ఐటమ్స్, ఆమ్లెట్. బ్యూటిఫుల్ లేడీ. నేమ్ love symbol. Da. Oh, very nice. Da. Very nice. Okay, thank you. Oil saru. Which one? Item? Onion. Onion వేస్తున్నారు. టమాటా వేస్తున్నారు. వేస్తున్నారు. చిల్లీ లైట్. ఓకే, ఓకే, మిక్స్ చేశారు. ఆమ్లెట్ అయితే వీళ్ళ విధానంగా వేరేగా ఉంది. వాట్ ఇస్ దిస్? ఆమ్లెట్.
ఆమ్లెట్ రెడీ అయిపోయింది. ఇదొక ఆమ్లెట్ రెడీ అయిపోయింది. బ్యూటిఫుల్ లేడీస్ ఇచ్చారు అసలు. ఆల్మోస్ట్ వీళ్ళేస్తానంటే ఎక్కువ టమాటా, పచ్చిమిర్చి ఏం కలుపుతున్నారు. ఓ యోసేస్తున్నారు. నా కోసం అది. ఓ కీప్ స్మైల్. ఓకే ఓకే. కీప్ స్మైల్. థ్యాంక్ యూ. యువర్ నేమ్? నేమ్ నేమ్ Us? నేమ్. Nah. Hey. Oh. What's your name, sir? Munawar from India. Oh. Enjoy your Thank you. Bye bye. Good day. Good day. Ah, Exercise. exercise. Good, good. You can't. Good, 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 good. Bye, 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 bye. Good morning. Good morning. Good morning. Good morning. So nice. Wow, so beautiful. Very nice weather. Oh, nice. Very Oh, so beautiful. from the Oh, now. so nice. Hot blue. కాంబినేషన్ ఫోటోకే అలా மலேசியா இங்க இருக்கிறீங்களா நீங்க టూరిస్ట్ அப்படியா தமிழ்நாடு வந்து வரவங்கல்ல అంటే ఆ లాంగ్వేజ్ స్లాంగ్ వేరే ఉంటుంది. అన్న పక్క తమిళ్ మాట్లాడతాడు, వాళ్ళ స్లాంగ్ వేరే ఉంటుంది. ఈరోజు మనం డే 2 క్రాబ్లో ఉన్నాము. ఇప్పుడైతే మనం బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ టైం వచ్చి మనకి ఎగ్జాక్ట్లీ వచ్చి 8:30 8:40 అటు ఉంటుంది. మనమైతే ఇప్పుడు ఐలాండ్ పోతున్నాము. కోదైలాండ్ అంట అది. ఇక్కడ మొత్తం ఎంట్రీ చేస్తున్నాం. ఇక్కడ మొత్తం ఎంట్రీ మన యంగ్స్టర్స్ మొత్తం ఇక్కడే ఉన్నారు. ఆల్మోస్ట్ యంగ్స్టర్ మొత్తం ఆల్మోస్ట్ భలే ఎంజాయ్మెంట్లో ఉన్నారు. ఇక్కడ పోయేసి దూకేసి ఎంజాయ్ చేయాలని చెప్పి మన వాళ్ళందరూ అయితే ఇప్పుడే జస్ట్ ఎలా ఉన్నారంటే వీళ్ళందరూ ఎప్పుడెప్పుడు పోదాము అక్కడ దిగుదాం అని చెప్పి భలే ఎంజాయ్లో ఉన్నారు. పోయేసి వీళ్ళు ఎలా చేస్తారో నాకైతే తెలియదు. ఇప్పుడే వీళ్ళు మంచి జోష్లో ఉన్నారు. సరే అయితే మనం ఐలాండ్ పోతాము. ఇదైతే మనం ఎంట్రీ అవుతున్నాం. మొత్తం టోటల్ నెంబర్స్ 12 నెంబర్స్. మనందరూ ఒక 2 గర్ల్స్ వచ్చాము. స్టే చేస్తున్నారు మొత్తం. సో ఇప్పుడు లెట్స్ గో పోతాం. అన్ని ఇచ్చున్నారు. నిల్చున్నారు. మొన్నవారు పడుతూ ఉన్నాడు, గుట్టకేసాడు. గుట్టక లోపలికి వెళ్ళింది. అతనిలో నూతన ఉత్సాహం పొంగి క్రీమ్ బిస్కెట్ రీఛార్జ్ కోసం క్రీమ్ బిస్కెట్. ఓకే, ఇదే మనం పోయేది ఐలాండ్. ఇక్కడ మనకి పాయింట్
ఇప్పటి నుంచి మనం బోర్డులో పోవాలి. బోర్డు కోసం వెయిట్ చేస్తున్నాము. చూద్దాం బోర్డు ఎప్పుడు వస్తుందో. చలో ఇప్పుడైతే మనం ఐలాండ్ పోతున్నాము. చలో చలో. టైమింగ్ వచ్చి వాళ్ళు ఇచ్చింది మనకి వచ్చిందంటే 2 PM రిటర్న్ వచ్చేయాలా. 5 minutes లేట్ అయినా వాళ్ళు మా కోసం వెయిటింగ్ చేశారంట. మనం ఐలాండ్కి పోయేటప్పుడు వర్షం పడుతుంది లైట్గా. వెదర్ మాత్రం చాలా చాలా కూల్గా ఉంది. ఫస్ట్ చేయాల్సిందంటే ఒకటి చేయాలా, ఎప్పుడు చెప్తామండి, బోర్డు నెంబర్ మాత్రం గుర్తుకోండి. ఎందుకంటే ఒకవేళ గ్రూప్ మిస్ అయినా సరే వచ్చి బోర్డులో వచ్చి కూర్చోవచ్చు. కంపల్సరీగా వచ్చినప్పుడు బోర్డు నెంబర్ మాత్రం మర్చిపోవద్దు ఎవరైనా సరే. ఇది ఇక్కడ నుంచి పాయింట్, ఇది ఇక్కడ నుంచి మనకి లోపల పోతాము. టోటల్గా మనకి ఆఫ్టర్నూన్ లోపల మొత్తం అయిపోద్ది. లంచ్లో వచ్చి నాన్ వెజ్ ఉందంట. మన లీడరు టైం వచ్చి 10 అయింది. ఇక్కడ నుంచి మనం పోయేసి సీకి పోయేసి అక్కడికి వచ్చి ఎంజాయ్ చేసుకొని లంచ్ తినేసి 2 PM మళ్ళీ రిటర్న్ అవుతాము. మనకైతే పాయింట్ వచ్చేసాము. వచ్చి మన పాయింట్ ఇది, ఐలాండ్ పాయింట్ ఇది. To the end of the road, you can see the cave there. Go and back. Okay, and so inside the cave, have like a spirit house. Have like a spirit house. Some Thai people believe here for prayer wish. Like వీళ్ళు ఏమంటారంటే 10:40 అంతా అక్కడ వచ్చేయాలన్న మళ్ళీ. Like that. When the wish came to, they come back here again and give front of the spirit's house like that. Shivalung. You know that? Shivalung come. Shivalung is like a penis made from wood. Shivalung. Yeah. You know na? Okay. Shivalung, naka. Okay. And so, you can swimming, relax on the bed, some prayer wish. That's a big second bed. Okay. And this time we living, this time we living 10:40, 10:40. Everyone see you on the boat. I recommend about 10:30 you walk back from there, and 10:40 see you on the boat. Okay. So please on time. We will waiting 5 minutes. We will waiting, but after 5 minutes, bye bye. Bye bye. Okay. And then they are when అంటే ఇప్పుడు వచ్చి టైం 10 అయింది. హాఫ్ అన్ అవర్ టైం ఇస్తాము, చూసుకొని వచ్చేయండి. లేదంటే బాయ్ బాయ్, ఇంకేం లేదు, మీరు హ్యాపీ అని అంటున్నారు. ఫైనల్గా మనం పాయింట్కి వచ్చేసాము. ఇది పాయింట్. వాళ్ళు ఎట్టంటే టైం వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో 5 minutes బిఫోరే ఉండాలా. మాకు సేఫ్టీ ఉంటుంది. ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇచ్చారు వాళ్ళు. చూద్దాం అసలు ఇక్కడ ఏముంది. మిషన్ అయితే చాలా బాగుంది. వావ్, సేఫ్టీ. రెండు బోర్డుల మధ్యలో ఒక
స్పాంజ్ లాగా ఒక దిండులా పెట్టేసి 2 బోర్డులని వేసి పెట్టారు. చాలా బాగుంది వాళ్ళ సెట్టింగ్. దీని పేరు వచ్చి పిపి నేషనల్ పార్క్ క్రాబీ, ఈ ఎయిర్లైన్ పేరు. ఇక్కడికైతే మనం వచ్చాము. ఇక్కడైతే మనకి హాఫ్ అన్ అవర్ టైం ఇచ్చాడు అతను. 80% హాఫ్ అన్ అవర్లో వచ్చేయాలని చెప్పాడు. ఎంత మనం బ్యాచే చూడండి, ఉరలుతున్నారు. చూడండి ఈ కేవ్స్ ఎలా ఉందంటే చాలా ఓల్డ్. చూడండి చెట్టు చూడు, అసలు ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఇది వచ్చి. దీంట్లో నుంచి మొత్తం కేవ్స్ ఇది చూడండి. బా మెలికలు తిరిగిపోయి అంజి సినిమాలో ఉంటుందా పాము వచ్చే సినిమా అలా ఉంది ఇక్కడ క్లైమేట్ మొత్తం. అసలు అన్ని సినిమాలో ఉంటుందా లొకేషన్ అలా ఉంది. ఎందుకు సార్ అలా ఉందా? అవును చూడండి అంజి సినిమాలో ఉంది సార్ సార్ కేవ్ ఇది. బా మన గ్రూప్ వాళ్ళందరూ ఫుల్ ఎంజాయ్మెంట్ మూడులో ఉన్నారు. ఈ కేవ్ చూసి అంజి సినిమాల్లో ఉన్నాడు వీళ్ళకి. కేవ్ చూడండి చాలా బాగుంది. ఎలా రావాలి? అసలు లొకేషన్ ఎలా ఉందో, లొకేషన్ అయితే వేరే లెవెల్లో ఉంది. తలకోన పోయినట్టుగా. తలకోన లేదు, చాలా చాలా బాగుంది. వా పైన అదే పాజిటివ్ లొకేషన్ ఇక్కడ అవసరం దాని మళ్ళీ ఇప్పుడు ఉంటుంది. ఇది వచ్చేసి వాళ్ళు లోపల శివలింగం లాగా ఈ షేప్ని. ఇది యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళ స్టాచ్యూ లాగా ఉంది. ఏ దేవుడు నా పేరు మాకు తెలియదు, పేరు మీకు తెలిసి కామెంట్లో చెప్పండి. దీని పేరు వచ్చి చికెన్ ఐలాండ్ అంట. తందూరి చికెన్ తందూరి. ఇక్కడితో ఈ బ్యూటిఫుల్ వీడియో ముగిస్తున్నాను. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మరీ ముఖ్యంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ పెడుతుంటాను. ఇంకా పార్ట్ 3 వస్తుంది. జై హింద్.